అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అగోచర ఆస్ట్రోనాలజీ యూట్యూబ్ ఛానల్. నేను మీ అగోచర. ఈరోజు మనము 8వ భావం గురించి తెలుసుకుందాం. 8వ భావం ఏం చెప్తుంది అంటే ఆయుష్షు, రహస్యాలు, గూఢశాస్త్రాలు, అనుకోని మార్పులు, ఇన్సూరెన్సు, వారసత్వము, లోతైన విశ్లేషణ, ఆధ్యాత్మికత, దీర్ఘకాలిక, బయటికి కనపడని వ్యాధులు మొదలైన వాటిని సూచిస్తుంది. 8వ భావం తెలియజేసేటటువంటి ఈ అంశాలు కింద ఇచ్చినటువంటి జాతక చక్రం అనుసరించి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ 8వ భావం ఏమైంది అంటే లగ్నం వచ్చేసి కుంభము, 8వ భావం వచ్చేసి కన్య అయ్యింది. 8వ భావాధిపతి బుధుడయ్యాడు. 8వ భావాధిపతి ఉన్న రాశి, 8వ భావాధిపతి బుధుడు ఎక్కడున్నాడు? ఇదో వృశ్చికంలో ఉన్నాడు. 8వ భావాధిపతి ఉన్న భావం ఏ భావం? 10వ భావం. ఇది లగ్నము 1 2 3 4 5 6 7 8 9 10 10వ భావంలో ఉన్నాడు. 8వ భావాధిపతితో కలిసి ఉన్న గ్రహాలు ఏంటి? రవి, రాహువు. 8వ భావంలో ఉన్న గ్రహం ఇది 8వ భావం. ఇందులో ఉన్నటువంటి గ్రహం ఏంటి అంటే గురువు. సో ఇక్కడ భావచక్రంలో కూడా ఇక్కడ గురువు అన్నమాట. గురువు ఇది మనకు తర్వాత నవాంశలో ఎక్కడ ఉన్నాడు? బుధుడు సింహంలో ఉన్నాడు. సరే, ఈ విషయాలన్నింటినీ మనం క్రోడీకరించి 8వ భావం యొక్క ఫలితాలను మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఓకేనా? ముందుగా 8వ భావం అనేటటువంటిది కన్య అయ్యింది కాబట్టి కన్యలో 8వ భావం పడటం వలన ఈ జాతకులు ఏ విషయమైనా కూడా లోతుగా విశ్లేషిస్తారు. చాలా డెప్త్గా వెళ్ళిపోతారు అనమాట. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచిస్తారు. ఎక్కువ సార్లు ఉన్నదానికంటే ఎక్కువ సార్లు ఆలోచిస్తారు. వీరికి జ్యోతిష్యం, పరిశోధన, మనస్తత్వ శాస్త్రం వంటి రంగాలపై ఆసక్తి ఉంటుంది. తార్కిక ఆలోచనలు కలిగి ఉంటారు. 8లో గురువు ఉండటం, ఇక్కడ 8వ భావంలో గురువు ఉన్నాడు. 8వ భావంలో గురువు ఉండడం వలన ఈ శాస్త్రాల్లో రాణించడానికి అవకాశం ఉంది. 8వ భావం కన్య అవ్వడం ఒక ఎత్తు అయితే అది బుధుడి ఇల్లు. దాంతోపాటు 8వ భావం ఏం చెప్తుంది అంటే అంతర్గతమైనటువంటి జ్ఞానాన్ని సూచిస్తుంది. సో ఇప్పుడు పైన చెప్పినటువంటి రంగాల్లో గురువు ఉండడం వలన దానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఆ శాస్త్రాల్లో వీరు కొంచెం కృషి చేస్తే రాణించడానికి అవకాశం ఉంది. గురువు ఉండటం వలన మంచి ఆయుష్నిస్తాడు. 8లో శుభగ్రహమైనటువంటి గురువు ఉండడం వలన ఆయుష్ను వృద్ధి చేస్తాడు. దీనికి మరింత బలం చేకూర్చుండేటటువంటి విషయం ఏంటంటే ఈ 8వ పతి అయినటువంటి బుధుడు కేంద్రంలో ఉన్నాడు. కేంద్రం అనేటటువంటిది మంచి స్థానం. కేంద్రంలో ఉండటం వలన ఈ ఆయుష్ను ఇస్తాడు అనేటువంటి దానికి బలం చేకూరుస్తోంది. 8వ భావం కన్య అవ్వటం వలన ఒత్తిడి, గ్యాస్ ట్రబుల్, అసిడిటీ వంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అయితే గురువు ఉండడం వలన ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాడు. తర్వాత 8వ భావాధిపతి అయిన బుధుడు 10లో ఉండటం వలన వీరి అంతర్గత జ్ఞానము, ఉద్యోగం, కెరీర్ వంటి విషయాల్లో ప్రతిబింబిస్తుంది. అంటే వీరు చేసేటటువంటి ఉద్యోగాల్లో వీరి యొక్క జ్ఞానం అనేటటువంటిది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల వలన వీరి జీవితంలో అనుకోని మార్పులు రావడానికి అవకాశం ఉంది. సడన్గా ఉద్యోగం బదిలీ కావడం కానీ, లేకపోతే అప్ అండ్ డౌన్స్ రావడం కానీ, దీనివల్ల వీరి జీవితంలో వీరు అనుకోకుండా కొన్ని మార్పులకు లోనయ్యేదానికి అవకాశం ఉంది. ఉన్నట్లుండి ఉద్యోగ బదిలీ కావచ్చు, కెరీర్లో ఒడిదుడుకులు ఉండొచ్చు. పరిశోధన, జ్యోతిష్యం, ఇన్వెస్టిగేషన్, సీక్రెట్ ఏజెంట్ వంటి రంగాల్లో వీరు ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీరికి స్వతహా
వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది వృత్తి రూపంలో మార్చుకోవడానికి, ఉద్యోగ రూపంలో మార్చడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అది ఇంకొకటి ఏంటంటే 8వ భావాధిపతి బుధుడు కాబట్టి బోధన, బ్యాంకింగ్ వంటి రంగాలలో అవకాశాలు ఉంటాయి. 10వ భావం వృశ్చిక రాశి కావటం వలన బుధుడు ఉండటం వలన వీరి ఆలోచనలు అంత సులభంగా బయట పెట్టరు. కానీ 10వ భావంలో ఉండటం వలన ఎంత దాచాలన్నా ఎక్కువ కాలం దాచలేరు. రవితో కలిసి ఉండటం వలన పై అధికారులతో మనస్పర్ధలు, సమస్యలు రావచ్చు. రాహువుతో కలిసి ఉండడం వలన ఉద్యోగంలో అపార్థాలు రావచ్చు. వీరిపై ఉన్నవి లేనివి కల్పించడం వలన సమస్యలు వీరు కొని తెచ్చుకోవచ్చు. వీరికి తెలియకుండానే వీరిపైన కొందరు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నవి లేనివి చెప్పడానికి అవకాశం ఉంది. 8లో గురువు ఉండడం వలన ఇన్సూరెన్స్ మరియు భార్య తరపు కుటుంబం నుంచి, ఎందుకంటే 7 భార్య స్థానం అయితే 7కు 2 భార్య యొక్క కుటుంబం అవుతుంది కాబట్టి అది కాక ధనస్థానం భార్యకు అది. కాబట్టి భార్య తరపు కుటుంబం నుంచి చూడండి, ఇది 7 అనేటటువంటిది కలత్ర స్థానం. 8 అనేది 7కి రెండవది. అంటే భార్య యొక్క కుటుంబంలో గురువు ఉన్నాడు. భార్య యొక్క ధనము సంబంధించినటువంటి విషయంలో కూడా గురువు ఉన్నాడు కాబట్టి తన కుటుంబం, జీవిత భాగస్వామి నుండి వీరు ధన కలిసి రావడానికి అవకాశం ఉంది. 10లో 8వ పతి ఉండడం వలన చిన్న చిన్న ఆటంకాల తర్వాత తండ్రి నుండి కూడా ఆస్తులు పొందగలుగుతారు. ఎందుకంటే ఇది 10వ స్థానం, 9 తండ్రి కాబట్టి 9 యొక్క ధనము అనేటటువంటిది 10 అవుతుంది. సో కాబట్టి కాకపోతే రవి రాహువులు ఉండడం వలన కొంచెం ఆటంకాలు ఉంటాయి. సో ఆటంకాలను అధిగమించి వీరు తండ్రి నుంచి ఆస్తులను పొందగలుగుతారు. ఇలా మనము ఒక భావాన్ని విశ్లేషించేటప్పుడు భావం ఎక్కడ పడింది, భావాధిపతి ఎవరు, ఆ భావాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, భావంలో ఏ గ్రహం ఉంది అన్న విషయాలన్నింటినీ కూడా పరిశీలించి ఆ 8వ భావ విషయాలు మిగతా భావాల వలన ఏ విధంగా ప్రభావం అవుతాయి అనేటటువంటివన్నీ కూడా మనము జాగ్రత్తగా పరిశీలించాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.